సాక్షి పేపర్లో చిరంజీవి స్పందనపై వచ్చినటువంటి ప్రత్యేక వార్త. మెగా బ్రదర్, అదేనండి దగా బ్రదర్. చిరంజీవి అవకాశవాదానికి సంబంధించినటువంటి ప్రత్యేక కథనం. అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి. పాలిటిక్స్కు దూరం అంటూనే ఎన్డీఏకు మద్దతు ప్రకటన. అప్పుడే సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న యువత. రాజకీయ అవకాశవాదానికి మెగా బ్రదర్స్ పరాకాష్ట. అవసరాన్ని అవకాశాన్ని వాడుకోవడంలో వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు. తమకు ఏ క్షణానికి ఎక్కడ ఏది లాభం అనుకుంటే అటువైపు మొగ్గు చూపటానికి ఏమాత్రం సంకోచించని బ్లడ్ చిరంజీవిది. ఇదిగో ఈ లాభం మీకు ఉంది అంటే చాలు వెంటనే చింతామణి వేషంలో బయలుదేరిపోవడం ఈ మెగా బ్రదర్స్ సిద్ధహస్తులు. నన్ను నా తల్లిని ఇన్ని బూతులు తిట్టిన తెలుగుదేశాన్ని, ఆ నాయకులను క్షమించను అని అగ్గి మీద గుగ్గులు అయిపోయి ఎగిరెగిరిపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చంద్రబాబు చెంకలో దూరిపోయారు. జై జై బాబు అని భజన చేస్తున్నారు. నాకు రాజకీయాలు సరిపడవు, నాకు అవేమి లేవు, ఇక నేను సినిమాలకే పరిమితం, నన్ను రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయకండి అని గతంలో చెప్పిన చిరంజీవి సినీ ఇండస్ట్రీ పెద్దగా అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపారు. సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల రేట్ల పెంపు వంటి అంశాల్లో చిరు అడిగిందే తడువుగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి తోడ్పాటు అందించారు. నాకు జగన్ ఒక బ్రదర్ అని ఎన్నోసార్లు చెప్పుకుంటూనే నాకు రాజకీయాలు లేవు అని కూడా అన్నారు. కానీ భూమిక దొరికినప్పుడే కదా కుక్కల బుద్ధి మనం కనిపెట్టాలి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఈ మెగా బ్రదర్ దగా బ్రదర్ అవతారంలోకి మారిపోయారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను, పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలి అంటూ ఒక ప్రకటన చేశారు. అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. సీఎం రమేష్ బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తుండగా పంచకర్ల మాత్రం టీడీపీలో చేరి పెందుర్తి బరి నుంచి పోటీ చేస్తున్నారు. తాను రాజకీయాలకు దూరం అంటూనే సైలెంట్గా తన అభిమానులంతా ఎన్డీఏకు ఓటేయాలి అంటూ ఒక ప్రకటన చేశారు. అంటే తన తమ్ముడు ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు దగ్గర ఉన్నందున కృతజ్ఞతగా ఇటు చిరంజీవి కూడా అన్యాపదేశంగా అనివార్యంగా టీడీపీకి సపోర్టు చేస్తున్నారన్నమాట. అసలు రాజకీయాల్లో తనకు సంబంధం లేదని, తాను రాజకీయాలకు సూట్ కానని గతంలో చెప్పేసి దండం పెట్టేసి చెప్పులు వదిలిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలి అని ఎందుకు చెబుతున్నట్లు, ఏ ప్రయోజనాల కోసం ఈ ప్రకటన చేసినట్టు? ఆనాడు తనను, తన ప్రజారాజ్యం పార్టీని తీవ్రంగా అవమానించి పార్టీ మూసేసే వరకు వెంటాడిన టీడీపీ అనుకూల మీడియా మీద అప్పట్లో విరుచుకుపడిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశానికి మద్దతు ప్రకటించారు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తన తమ్ముడు రాజకీయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తన రాజకీయ ప్రయాణంలో తనను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దీనికి ఏమి సమాధానం చెప్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తనను అవమానించి పార్టీ మూసేసే వరకు వెంటాడి వేధించిన తెలుగుదేశాన్ని మళ్ళీ మోయటానికి చిరంజీవికి సిగ్గు లేదా అని అభిమానులే అంటున్నారు. ఇప్పుడు ఆయన మాట విని మళ్ళీ మేము టీడీపీకి ఎందుకు పని చేయాలని, మాకేం సంబంధం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ మెగా బ్రదర్స్ అవసరాల కోసం, అవకాశాల కోసం ఏ పార్టీని ఊడిగం చేయమంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారు. వాళ్లకు సిగ్గు లేకుంటే మాకు లేదా అని మెగా ఫ్యాన్స్ లోలోన కుతకుతలాడుతున్నారు. వాస్తవానికి చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఏఐసీసీ సభ్యుడు కూడా. మరి ఆ పార్టీలో ఉంటూ దానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడిన ఎన్డీఏ కూటమికి సపోర్టు చేస్తూ ప్రకటన ఇవ్వడం ఏ విలువలకు దారితీస్తుంది? ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ప్రచారం చేయడాన్ని రాజకీయ వ్యభిచారం అనరా? ఈ విషయం ఈ మెగా దగా స్టార్కు తెలీదా? ఇదండి సాక్షి పేపర్లో ప్రత్యేక కథనంగా వచ్చిన ఈ చిరంజీవి వార్త.